ఈరోజు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు అన్న వేముల దుర్గారావు గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ రాణి గారి ద్వారా నా ఒడ్డెర కుల బంధువులని మీ అందరికీ, స్థానిక ఒడ్డెర సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. నేను ఒక రెండు విషయాలు ప్రధానంగా మీకు చెప్తాను. ఎందుకంటే డైరెక్టర్స్ అందరూ కూడా చెప్పారు, బోర్డు మీటింగ్లో ఏమేమి తీర్మానం చేశాము. గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారికి మనకు కావాల్సినటువంటి విషయాలు మనం తెలియపరచడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చినాక రాజకీయ ప్రాధాన్యత అనేది రాలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డర్లకు ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒడ్డర్ల ఆశయం రాజ్యాధికారంగా కూడా ఒడ్డర్ల ముందుకు వెళ్ళాలని. అది ఓకే, దాన్ని మేమంతా కూడా ఆ విషయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. రాజ్యాధికారంగా మన ఒడ్డర్లను కూడా ముందుకు వెళ్ళాలని ఆశయంతోనే పనిచేస్తున్నాం. కానీ మీరు దశాబ్దాలకు ఒక్కసారి గమనిస్తే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా మన ఒడ్డర్లని గౌరవించి ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించి మన ఒడ్డెర జాతికి తగినటువంటి గౌరవం ఇచ్చిందని ఒక్కసారి ఒడ్డర్లందరూ కూడా గమనిస్తే, ఇచ్చిన నాయకుడు ఒక్కడే, ఇచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏందని మీరు అడగచ్చు. రాజకీయంగా అన్నా కూడా ముందు మొట్టమొదటిగా మనకి గౌరవం కావాలి. మన జాతి ఒడ్డెర జాతి ఐకాన్ ఒడ్డె ఓబన్న గారి యొక్క జయంతి వేడుకలు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చి మన ఒడ్డెర జాతి ఐకాన్ ఒడ్డె ఓబన్న గారి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడ్డర్లందరికీ కూడా మంచి గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు. మన ఒడ్డె ఓబన్నను గౌరవిస్తే ఒడ్డెర జాతి యావత్తు ఆ గౌరవం దక్కినట్టు. మీరు చూడండి,
రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ప్రతి గ్రామాన, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద పండగలాగా జరుగుతుందంటే దానికి ప్రధానమైన కారణం ఎవరండి? మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. మన బీసీ మంత్రి వర్యులు సవితమ్మ గారు మన సంక్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు కష్టపడి, ఇందాక దుర్గారామన్న చెప్పినట్టు మన సామాజిక వర్గ బాధలు, మన సామాజిక వర్గానికి అవసరమైన అన్నీ కూడా మన మంత్రి వర్యులు సవితమ్మ గారికి తెలుసు. కాబట్టి వడ్డే ఓబన్న గారి జయంతి విషయంలో కావచ్చు, అలాగే వడ్డర్లకు రేపు పొద్దున ఆదరణ 3 పథకం కింద ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా మంత్రివర్యులు పరిశీలిస్తున్నారు. తప్పకుండా ఓబన్న గారి జయంతి వేడుకను గౌరవంగా నిర్వహించి వడ్డర్లకి ఒక మంచి గౌరవ స్థానం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే వడ్డర్ల సంక్షేమం, వడ్డర్ల అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం. ఆదరణ 1 ఇచ్చింది బాబు గారే, ఆదరణ 2 ఇచ్చింది బాబు గారే. చంద్రన్న బీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మన వడ్డెర కార్మికులకు, బీసీ కార్మికులకు, మన కుల వృత్తుల్లో ఏ ప్రమాదం జరిగినా ఆ కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం చంద్రన్న బీమా. చంద్రన్న బీమా కూడా కావాలని మంత్రివర్యులు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. మరి రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు గత 5 ఏళ్లలో దాచుకొని రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం చేశారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడర్, విజనరీ లీడర్, మరి ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప మేధావిగా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి గాడి తప్పిన రాష్ట్రాన్ని మరలా ఘాటిలో పెట్టి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మన బీసీ సామాజిక వర్గాలందరినీ కూడా, వడ్డర్లకు కూడా మీరు సూపర్ 6 పథకాలు, నేను నా జాతి బిడ్డలని మీ అందరికి కూడా ఒకే విషయం చెప్తా. సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం. విద్యలో మన బిడ్డలు ముఖ్యంగా వడ్డర్లు పనులు చేసుకుంటూ శ్రమజీవులుగా ఉంటున్నారు. పిల్లలు చదివించకుండా ఇబ్బంది పడతారని మన యువగలం అధినేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రజల మధ్యకి వచ్చాడు. మన కష్టాలు, బాధలు, మన సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా విన్నాడు, చూశాడు. కాబట్టి తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఆ కుటుంబంలో 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా కూడా పిల్లలను చదివించే కార్యక్రమం లోకేష్ గారు తీసుకుని ఈ రోజు పిల్లలు ఎవరూ కూడా అక్షరాభ్యాసం లేకుండా ఉండకూడదు, పిల్లల భావితరాలు మంచి చదువులు చదవాలనే లక్ష్యంతోనే మన యువనేత నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. మరి పెన్షన్ల కార్యక్రమం 4000 ఇస్తున్నారా, వికలాంగులకు 6000 ఇస్తున్నారా, బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు 15,000 ఇస్తున్నారు, కిడ్నీ పేషెంట్లు 10,000 ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో చైర్మన్ని, డైరెక్టర్ని, కమిటీ మెంబర్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా గౌరవ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా భాగస్వాములై ప్రతి ఇంటికి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే 1వ తారీఖు పెన్షన్ల కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నాం అనేది మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక గ్యాస్ సిలిండర్లు, మరి అన్నా క్యాంటీన్ చూడండి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కార్మికులు ఎక్కడైనా ఎక్కువగా శ్రమజీవన రంగంలో పనిచేస్తూ ఆ టయానికి తక్కువ ఖర్చుతో మంచి టిఫిన్, నాణ్యమైన భోజనం చేసి అన్నా క్యాంటీన్ మోపేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు పెట్టారు. బస్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, మనం పనిచేసే చోట ఎక్కడైనా సరే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మన కార్మికులందరూ కూడా టయానికి మంచి నాణ్యమైన భోజనం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో, వారి యొక్క ఆశయంతో ప్రతి కార్మికుడికి, ప్రతి కష్టజీవులకి, ప్రతి బీసీ వర్గాలకు కూడా సూపర్ 6 పథకాలు ప్రతి నెల అందుతున్నాయి. అవన్నీ కూడా లబ్ధి పొందుతున్న మన బీసీలు, మన వడ్డర్లే కాదా? నేను చెప్పిన వాస్తవాలు కాదా? మేము వెళ్తున్నాం స్వయంగా పెన్షన్లకి. మేము పెన్షన్ల కార్యక్రమాలకి, జిల్లాలకి, నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు ఆ తల్లులు మాతో అంటున్నారు, పెద్దవాళ్ళు, తాతలు కావచ్చు, తల్లులు కావచ్చు, అవ్వలు కావచ్చు, అయ్యా మా కొడుకులు, కన్నబిడ్డలు మాకు కనీసం టీ ఖర్చులకు ఒక్కొక్కరు డబ్బులు ఇస్తారేమో తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలయ్యా, దేవుడు ఆయనకి దీర్ఘాయువుని ఇవ్వాలయ్యా, మాకు చక్కగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, కాళ్ళు బాగకుండా వికలాంగులైన వాళ్ళకి 6,000 ఇస్తున్నారు, నడవలేకుండా బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలని పెద్దోళ్ళు దీవిస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాబు గారిని దీవిస్తుంటే ఆ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ విధంగా సూపర్ 6 పథకాలన్నీ కూడా మన బీసీ వర్గాలు, మన వడ్డెర ప్రజలు అనునిత్యం పొందుకుంటారంటే అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ పథకాలని మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. మీరు అన్నట్లే ఆదరణ 3 సార్ చాలా ఆలోచనలో ఉన్నారు.
మనకి క్వారీల్లో 15% జీవో ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రాయలసీమ ప్రాంతంలో, గుంటూరులో, మాచర్లలో, కొన్ని ఏరియాల్లో, ప్రకాశం జిల్లాలో కావచ్చు ఎక్కువ శాతం, మీ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల మైనింగ్ జరుగుతుంది. ఇట్లాంటి ఏరియాల్లో కూడా సారా ఉన్నారంటే ఫ్రెష్ క్వారీలు, ఖాళీగా ఉన్న క్వారీలు, ఫారం ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్లో వడ్డర్లకు 15% రిజర్వేషన్ ఇస్తారే కాకుండా 2-3 బీసీ మంత్రులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే ఇంకా అవసరమైతే ఎంఎస్ఎం స్కీమ్ కింద పెట్టించి చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా కంకర మిషన్లు కూడా వడ్డర్లకు ఇచ్చే విధంగా సవితమ్మ గారు మీరు చొరవ చూపండి అమ్మా అని చెప్పి మంత్రివర్యులకు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి వడ్డర్ల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ మీరు ఒకసారి ఆలోచించేయండి. నేను స్వయంగా మన పూలే గారి యొక్క జయంతి కార్యక్రమం రోజు మన మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో చైర్మన్ అందరం వెళ్ళినప్పుడు సార్ చక్కగా మాట్లాడి సార్ నాతో అన్న మాట కూడా ఏంటంటే వడ్డర్లను ఆర్థికంగా అభివృద్ధి పరచాలి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని కనిపెట్టుకొని పార్టీకి వెన్నెముకగా నిలిచినటువంటి జాతి మన వడ్డెర జాతి. కాబట్టి మన సంక్షేమం, మన అభివృద్ధి విషయం ఎక్కడా కూడా బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి, బీసీ కులాల సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. ఆయన చేస్తున్న ప్రతి అభివృద్ధిలో మన వడ్డెరలు, బీసీ కులాలు, అన్ని కులాలు కూడా అభివృద్ధిని పొందుకుంటున్నాం. ఇప్పుడు 15% క్వారీలో రిజర్వేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఎంఎస్ఎం కింద కూడా అక్కడ అవసరమైన చోట చిన్న చిన్న ఇండస్ట్రీని కూడా పెట్టమని సార్ చెప్పారు. మరి ఇంతే కాకుండా రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం ఇప్పుడు మన సహోదరులైనటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి ఏ విధంగా వాళ్ళకి కమ్యూనిటీని దూషిస్తే ఏ విధంగా శిక్షను అర్హులుగా ఉంటాయో ఆ విధంగానే మన వడ్డర్లకు కావచ్చు, బీసీ కులాలకు కావచ్చు, ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడితే బీసీ రక్షణ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి బీసీల మీద దాడులు జరగకూడదు, బీసీలను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, నా బీసీల జోలి వెళ్ళకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ రక్షణ చట్టాన్ని కూడా మన మంత్రివర్యులు సవితమ్మ గారు కావచ్చు, బీసీ మంత్రివర్యులు, అలాగే మన పొన్ను రవీంద్ర గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు, సత్యప్రసాద్ గారు, బీసీ మంత్రులందరూ కూడా కూర్చొని ఒక ప్లానింగ్ చేసి ఒక రక్షణ చట్టం బీసీలకు ఒక ఆయుధంగా, ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా వాళ్ళ కులాన్ని దూషిస్తే శిక్ష పడుతుందో, వాళ్ళ కులాన్ని దూషించాలంటే ఒక భయం కలుగుతుందో అలాంటి భయం, అలాంటి శిక్షణ కలిగినటువంటి చట్టాన్ని బీసీల కొరకు నిర్మాణం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారం, వారి యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమాలను జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మేము కూడా పెద్ద ఆయన అడిగాం, కొన్ని లోన్ల విషయం కూడా మేము సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ల విషయంలో కూడా నిన్న బోర్డు మీటింగ్లో మేము అందరం మాట్లాడుకొని ఎక్కడా కూడా పొరపాట్లు, ఎందుకంటే కొంత శ్రీకాకుళం ఈ జిల్లాలో వడ్రా అనే పదం వస్తుంది, బీసీ ఏ బదులు బీసీ బి అని వస్తుంది, ఇబ్బంది ఉందన్నారు. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు చదివిస్తున్నారు పిల్లల్ని, ఆయా కష్టం పెద్దోళ్ళు చేస్తున్నా, మనం ఏ పనులు చేస్తున్నా సరే, క్వారీ పనులు చేస్తున్నా, భవన నిర్మాణ రంగాల్లో కావచ్చు, రోడ్డు పనులు చేస్తున్నా, పిల్లలు చదివించుకున్నారు. నేను రాష్ట్రం అంతా 22 జిల్లాలు తిరిగా, ఎక్కడికి వెళ్ళినా కూడా అంతో కొంత ఇప్పుడు పిల్లలు చదివిస్తున్నారు. మీరు నాకు గత 5 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా క్షత్రియ సూర్యవంశం వడ్డరాజులు అని చెప్పి ఒక టీం వచ్చి నన్ను కలిశారు, చంద్రశేఖర్ రాజు, వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడారు. నేను వాళ్ళకి ఒకటే విషయాన్ని చెప్పా, క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే కొంతమంది చదువుకున్న వ్యక్తులు, వ్యాపారాలు చేసేవాళ్ళు, మంచి విద్యను అభ్యసించిన వాళ్ళు, మంచి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను కొన్ని అడిగారు. ఏమని అడిగారు? ముదిరాజులని ఉంది, భట్రాజులని ఉంది, మనకెందుకని వడ్డరాజులని రాట్లా, అది వస్తే బాగుంటుంది చైర్మన్ గారు, మీరు అది ఆలోచన చేయండి అన్నారు. మేము నిన్న మా బోర్డు మీటింగ్లో కూడా దాన్ని తీర్మానం చేశాం. వడ్డెర అనేది క్యాస్ట్ సర్టిఫికెట్లో రావాలని గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారి దృష్టికి, పెద్ద ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా వడ్డెర కార్పొరేషన్ టీం అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలందరినీ గౌరవించి 42 కార్పొరేషన్లు వేశారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వీరత్వం కలిగినటువంటి నాయకుల్ని జయంతి వేడుకలు జరుపుతున్నారు. మీకు గమనించండి, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో,
ఆయన అయిన నాటి నుండి కూడా ప్రతి కులానికి, మన కులానికి వడ్డే ఓబన్న గారు, ఇంకొక సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి విలువైన వ్యక్తుల జయంతి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించి ఆ మన సామాజిక వర్గాలందరికీ కూడా మంచి గౌరవాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మన సంక్షేమం, మన అభివృద్ధి కొరకు మన సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా మొన్న ఒక ఎంపీ గారు చెప్పారు, మేమందరం విన్నాం. ఆ రోజు ఒక ఎంపీ గారు, మా ఎంపీ గారు రమసాని చంద్రశేఖర్ గారు, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, నెల్లూరు ఎంపీ గారు వేమారెడ్డి గారు వీళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఢిల్లీలో 6ంటికి ఫ్లైట్ దిగితే అనేక శాఖల కేంద్ర మంత్రుల్ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి మరలా 6ంటికి ఫ్లైట్ ఎక్కేదాకా కనీసం ఒక 5 నిమిషాలు ఎక్కడ కుర్చీలో కూర్చోలేదంట, టిఫిన్ భోజనం కూడా చేయలేదంట. 2 బిస్కెట్లు నిలబడి తిని మళ్ళీ 6ంటికి ఫ్లైట్ ఎక్కి వచ్చారని చెప్తే మా కళ్ళ నీళ్ళు వచ్చింది. నిజంగా మా నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. అంత వయసులో ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు, మన బడుగు బలహీన వర్గాలు, మన ఒడ్డల సంక్షేమం కొరకు అంత వయసులో కూడా ఒక యువకుడిలాగా ఆయన పనిచేస్తున్నాడంటే రాష్ట్రం అంతా తిరిగితే మేము ఒకరోజు అలసిపోతున్నాం. మరి ఆయన 6ంటికి ఫ్లైట్ ఢిల్లీలో దిగి కేంద్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ సభ్యులు చెప్తే మేము అందరం రోజు నిలబెట్టాం. 6ంటికి దిగాడు తమ్ముడు యేసువారు. 6ంటికి సార్ ఫ్లైట్ దిగితే మా కాళ్ళు నొప్పులు పుట్టి కుర్చీలు ఆడమే దోలాడుకుంటుంటే సార్ నుంచొని మాట్లాడుతున్నాడు. మాకు భయవేసి అంటే నిలబడ్డాం. మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం అయ్యా ఆయన దొరకడం అని 2 ఎంపీలు చెప్పారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి వ్యక్తి ఆ భగవంతుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ముందు 100 మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని కూడా కోరుకోవాలి.